ఎందుకు చేసింది ఏంది అనేది ఒక్క ముక్క కూడా మాకు క్లారిటీ లేదు. ఒకటి గెలిచి బతికి గెలవాలి తప్ప సచ్చి ఆ ఫ్యామిలీని ఇంత సఫర్ చేయడం. కాలేజ్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీకు ఒక్కటే చెప్తున్నా, పిచ్చి పండ్లు ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం మీరు ఆలోచించండి. అర్థమవుతుందా? ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. చేసుకునే ముందు ఎవడో యువతి కోసమో మీరు చచ్చి ఎవరి కోసమో మీరు చేస్తే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని హ్యాపీగా ఉంటారు, పిల్లల్ని కూడా అంటారు. కానీ మీ ఇంట్లో ప్రతిసారి మీరు గుర్తొచ్చిన ప్రతిసారి చచ్చేది మీ ఫ్యామిలీయే. అందరికి చెప్తున్నా, ప్లీజ్ ఏదైనా మిస్టేక్ చేసుకునే ముందు మళ్ళీ వెనక్కి రాదు. అయ్యో ఎందుకు చేసుకున్నాం అనే లోపు ప్రాణం కూడా ఉండదు. లవ్ చేయడం తప్పు కాదు, లవ్ చేసుకున్న తర్వాత చనిపోతారు చూసినామా, అది చాలా తప్పు. మీరు చనిపోయి మీరు హ్యాపీగానే ఉంటారు పైన. సో కింద మీ పేరెంట్స్ ఎంత బాధపడతారో మీరు ఆల్మోస్ట్ అందరు చూస్తూనే ఉన్నారు. కోమలికి జరిగింది, ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎంత సఫర్ అవుతుంది, మొత్తం లో అయిపోయింది వాళ్ళ అమ్మ. కోమలి నువ్వు చాలా తప్పు చేసినావు, బట్ ఎవరి కోసమో చనిపోయినావు. అసలు చనిపోకుండా ఇంతమంది ఉన్నాం. వాళ్ళకన్నా ఒక మెసేజ్ పెట్టినా, ఒక చిన్న మిస్ కాల్ ఇచ్చిన రిటర్న్ కాల్ చేస్తున్నాం కావచ్చు, ఏమైందని సఫర్ అవుతున్నావు ఏందని తెలుసుకుంటాం కావచ్చు, బట్ తప్పు చేసినాం. చూసే దేవతలా ఉంది వాళ్ళమ్మ. నా కూతురు నా కూతురు నా కూతురు నడిస్తే కడుపు తరుక్కుపోయింది, అంత బాధ అయింది. జాగ్రత్తగా ఉండరు కాలేజ్ స్టూడెంట్స్, సనా ఫ్యాన్స్ అయినా ఎవరి ఫ్యాన్స్ అయినా మారుతారని మనస్ఫూర్తి.